జీవితంలో పశ్చాత్తాపమే గనక లేకపోతే ఆ పశ్చాత్తాపానికి బదులుగా గర్వం ఉంటుంది. పశ్చాత్తాపము ఎవరి హృదయంలో అయితే ఉండదో వారి హృదయంలో తిరుగుబాటుతనం ఉంటుంది. వారి హృదయంలో వ్యతిరేక స్వభావం ఉంటుంది. విధేయత కలిగిన వారి జీవితాల్లో, కృతజ్ఞత కలిగిన వారి జీవితాల్లో పశ్చాత్తాపం ఉంటుంది. పశ్చాత్తాపము లేకయే అనేకులు దీవించబడలేకపోతున్నారు. పశ్చాత్తాపము లేకయే దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు. పశ్చాత్తాపము లేకయే దేవుని ద్వారా రావలసిన ఆశీర్వాదాలను కూడా పొందుకోలేకపోతున్నారు. పశ్చాత్తాపము లేని హృదయాల్లో పాపం ఉంటుంది. పాపానికి ప్రాయశ్చిత్తాన్ని మనం పొందుకోవాలి. పాపానికి ప్రాయశ్చిత్తం ఎప్పుడు కలుగుతుంది? పశ్చాత్తాప పడినప్పుడు. పశ్చాత్తాప పడకుండా దానికి బదులుగా సమర్థించుకునే మనసు చాలామంది కలిగి ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనం ఆదాముని హవ్వని చూసినప్పుడు దేవుడు తినవద్దు అని చెప్పినటువంటి ఆ పండుని తినడం ద్వారా దేవుని ఆజ్ఞను మీరిపోయారు. ఆ తర్వాత ఎప్పుడూ దేవుడు సాయంత్రం కాల సమయంలో వచ్చి ఆదాముతో మాట్లాడుతూ ఉన్నట్లుగా మాట్లాడేదానికి దేవుడు పిలిచాడు. దేవుని స్వరం వినినప్పుడు ప్రతిసారి ఆదాము దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. కానీ ఆ రోజు ఆ పండు తినడం ద్వారా వారు వస్త్రహీనులుగా ఉన్నారని గుర్తించి గమనించి చెట్ల చాటున దాక్కున్నారు. ఆ తర్వాత దేవుడు ప్రశ్నించినప్పుడు ఆదాము చెప్పవలసింది, అయ్యా మీరు చెప్పిన మాట మేము వినలేదయ్యా. నీవు తినవద్దు అని చెప్పిన పండును నేను తిన్నాను. నా భార్య తిని నాకు ఇచ్చింది. అయితే ఆమె తినినప్పటికీ నేను తినకుండా ఉండవలసింది. మమ్మల్ని క్షమించండి అని ఆదాము పశ్చాత్తాపపడవలసింది పోయి, నేను తినుటకు కారణం ఇదిగో ఈ స్త్రీని నాకెవరు ఇచ్చారు? నీవే కదయ్యా అని సమర్థించుకుంటున్నాడు. దేవుని మీదే నేరమోపేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకవేళ ఆదామే గనక పశ్చాత్తాపపడి ఉన్నట్లయితే దేవుని కనికరాన్ని పొందుకునే వాళ్ళు కదా. సమర్థించుకునే మనసు కలిగి ఉండి దేవునితో ఉండవలసిన సహవాసానికి దూరం అయిపోయారు. భద్రత కలిగినటువంటి ఆ కంచెలో నుంచి వెలివేయబడ్డారు. చూడండి, పశ్చాత్తాపము లేని హృదయాల్లో సమర్థించుకునే మనసు ఉంటుంది. పశ్చాత్తాపము లేని హృదయాల్లో విధేయత ఉండదు, తిరుగుబాటుతనం ఉంటుంది. కయ్యను హేబేలుని చంపినప్పుడు దేవుడు కయ్యను చంపాడు అన్న సంగతి దేవునికి అన్నీ తెలుసు గనక కయ్యను ఎలాంటి జవాబు ఇస్తాడు అని దేవుడు కయ్యూనుని అడుగుతాడు. ఇదిగో కయ్యను, నీ తమ్ముడు ఎక్కడున్నాడు? కయ్యూను అంటాడు, నేను నా తమ్మునికి కాపలా ఉన్నానా? నా తమ్మునికి నన్నేమైనా కాపలాగా పెట్టావా? నాకు తెలీదు అని జవాబు ఇస్తాడు. చూసారా, కయ్యూను చేసిన తప్పుని ఒప్పుకొని ఉన్నట్లయితే దేవుడు క్షమించేవాడు, కనికరించేవాడు. కానీ కయ్యూను ఏం చేశాడు? తల తిక్క సమాధానం చెప్పేశాడు, నేను నా తమ్మునికి కాపలా ఉన్నానా అని. చూసారా, విధేయత లేని మనసు, పాపాన్ని కప్పుకునే మనసు. మరొక మాట మనం చూడగలిగితే, సౌలుని పాత నిబంధన గ్రంథంలో దేవుడు రాజుగా ఎలక్ట్ చేశాడు. ఏ యోగ్యత లేనటువంటి సౌలు జీవితాల్లోనికి, అయోగ్యులైన సౌలు జీవితంలోనికి, ఎన్నిక లేనటువంటి సౌలు కుటుంబాన్ని దేవుడు ఘనపరిచాడు. అయ్యా నాకు ఏ యోగ్యత ఉందయ్యా రాజు అయ్యేదానికి, నేనెంతటి వాడను అని సౌలు తగ్గించుకున్నాడు. మొదటిగా ఎప్పుడైతే రాజుగా దేవుడు అభిషేకించాడో, సౌలుని రాజుగా చేయమని ఎప్పుడైతే సమూయేలు ప్రవక్తకి దైవజనునికి దేవుడు చెప్పాడో, ఆ తర్వాత సౌలును తీసుకొచ్చి రాజుగా ఎలక్ట్ చేశాడు, ప్రజల ఎదుట నిలబెట్టాడు. తర్వాత సమూయేలు చెప్తాడు, నీవు గిల్గాలుకి వెళ్ళు, అక్కడ నేను చేయవలసిన పనిని నేను నీకు చెప్తాను, అప్పుడు నీవు చేద్దువు అని. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో ఉంటుంది. సమూయేలు చెప్పినట్లుగా సౌలు అక్కడికి వెళ్ళాడు. సమూయేలు ఇంకా రాలేదని చెప్పేసి సమూయేలు అర్పించవలసినటువంటి బలులను సౌలు అర్పించేశాడు. ఆ తర్వాత సమూయేలు వచ్చి మాట్లాడతాడు, ఎందుకు నీవు ఇంత పని చేసావు? నేను చెప్పిన పని నువ్వు చేయకుండా నేను చెప్పని దానిని నువ్వు చేసావు, అందుకు ప్రజలు నన్ను తొందర పెడుతున్నారయ్యా, నన్నేం చేయమంటారు అని సౌలు తిరుగుబాటుతనంతో సమాధానం ఇచ్చాడు. ఒకవేళ సౌలే గనక పశ్చాత్తాపపడి ఉన్నట్లయితే, అయ్యా మీరు చెప్పేంత వరకు నేను ఓపికతో లేనయ్యా, మీరు చెప్పినట్లుగా నేను ఓపికతో ఉంటే బాగుండేదయ్యా, తొందరపాటు నిర్ణయం ద్వారా మీరు అర్పించవలసిన బలులను నేను అర్పించేశానయ్యా, నన్ను క్షమించండి అని సౌలే గనక పశ్చాత్తాపపడి ఉన్నట్లయితే సౌలు రాజ్యము నిలబడేదేమో. కానీ సౌలు తిరుగుబాటు చేయడం ద్వారా, పశ్చాత్తాపపడే మనసు లేకపోవడం ద్వారా దేవుడు సౌలుని పక్కన పెట్టేసి దావీదుకి దేవుడు సింహాసనాన్ని ఇచ్చాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పశ్చాత్తాపపడే మనసు లేని చోట సమర్థించుకునే మనసు ఉంటుంది. పశ్చాత్తాపము లేని చోట తిరుగుబాటు చేసే మనసు ఉంటుంది.
పశ్చాత్తాపము లేని చోట వ్యతిరేకత ఉంటుంది, అవిధేయత ఉంటుంది. పశ్చాత్తాపడి ప్రార్థన లేకయే మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం, దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నాం, దేవుని కనికరాన్ని పోగొట్టుకుంటున్నాం, దేవుడిచ్చే ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నాం, దేవుని చేత దీవించబడలేకపోతున్నాం. ఈ రోజు నుండి ప్రతి చిన్న విషయానికి, ఏ పొరపాట్లు జరిగినా మన జీవితంలో పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తూ ఎప్పటికప్పుడు దేవుని కనికరం చేత మనము కనికరించబడుతూ, దేవుని కృప చేత మనం వర్ధిల్లుతూ ముందుకు సాగాలని ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. నిజమైన మా జీవితాల్లో పశ్చాత్తాపడి ప్రార్థన లేకయే మేము మా కన్నీళ్ళకి కారణమయ్యాం. నీ చేత దీవెనలు పొందుకోలేకపోతున్నాం, ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. పశ్చాత్తాపము లేకపోతే తిరుగుబాటుతనము, కోపము, ఆవేశాలు, అవిధేయత, సమర్థించుకునే మనసు, వీటన్నిటిలో నుంచి మమ్మల్ని విడిపించి ప్రతిరోజు పశ్చాత్తాపముతో మీ సన్నిధిలో ప్రార్థించే కృప మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయి. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపచేయి. యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.